మొత్తం మీద మంచి డాక్టర్లు, మంచి ఐటీ ప్రొఫెషనల్స్, అనేక రంగాల్లో నిష్ణాతులంతా కూడా భారతీయులుగా ఉన్న విషయాన్ని మనం మర్చిపోవద్దు. ఇవాళ అమెరికాలో, యూరోప్ కంట్రీస్లో, గల్ఫ్ కంట్రీలలో ఈ కరోనా చైనాలో వచ్చింది కాబట్టి తట్టుకోగలిగింది, ట్యాకిల్ చేయగలిగింది. అమెరికా లాంటి దేశంలో మనం చూసిన ప్రత్యక్షంగా అక్కడ పనిచేసే డాక్టర్లు, నర్సులు వారం రోజులు కుటుంబ సభ్యులకు దూరంగా ఉండి పేషెంట్ల మధ్యలో, శవాల గుట్టల మధ్యలో గడిపిన సన్నివేశాలు ఇప్పుడు మనం మర్చిపోలేం. అంటే ఓ భగవంతుడా కాపాడమని చెప్పి దేశాధినేతలే కన్నీళ్ళు పెట్టిన విషయం మీకు తెలుసు. లండన్ ప్రధానమంత్రి గారు కావచ్చు, ఇరాన్ ప్రధానమంత్రి గారు కావచ్చు, కన్నీళ్ళు పెట్టి. అమెరికన్ ప్రెసిడెంట్ అయితే దేవుడే కాపాడాలని చెప్పి భావించింది. కానీ భారతదేశంలో కరోనా వస్తే శవాల గుట్టలు కాలే. భారతదేశంలో కరోనా వస్తే ఇవాళ ట్యాకిల్ చేయడమే కాకుండా ప్రపంచ మానవాళికి వ్యాక్సిన్ అందించిన దేశం భారతదేశం. ఇవాళ గుర్తుపెట్టుకోండి. జనరల్గా ఇలాంటి కష్టకాలంలో అమెరికా లాంటి దేశం, యూరోప్ లాంటి కంట్రీస్ పేద దేశాలను ఆదుకుంటాయి. కానీ మీకు తెలుసో తెలియదో, ఈ కరోనా సందర్భంలో ప్రివెంటివ్ మెడిసిన్ అయితే ఉందో ఆ ప్రివెంటివ్ మెడిసిన్ని అమెరికాకు అందించిన దేశం కూడా భారతదేశమే. మర్చిపోదు. నాకు ఇప్పటికి గుర్తు. ఎందుకు ఇండియా తట్టుకోగలుగుతుంది, ఎందుకు భారతదేశం ట్యాకిల్ చేయగలుగుతుంది అని దాంట్లో రెండు ఉన్నాయి. నేను చాలా సందర్భాల్లో స్టేట్మెంట్స్ ఇచ్చిన. ఈ రోగానికి ఇప్పటికే వ్యాక్సిన్ లేదు, ఈ రోగానికి ఇప్పుడే మందులు రాలే, దీనికి ఉన్న ఏకైక మెడిసిన్ భయానికి చచ్చిపోయిన సందర్భంలో గంత మానవ వేదన అనుభవించింది. అప్పుడు ఒక ఆర్టికల్ వచ్చింది. ప్రతి భారతీయుడి ఇంట్లో ఈ కరోనాను తట్టుకునే మెడిసిన్ ఉంది, మీకు తెలుసా అని రాసిండు. ఏంటిదంటే దాని పేరు పోపుల పెట్టె. మనం పోపుల పెట్టె అంటాం చూసినా, దానిలో మెంతులు ఉంటాయి, దానిలో ధనియాలు ఉంటాయి, దానిలో జీలకర్ర ఉంటుంది, దానిలో పసుపు ఉంటుంది. అంటే మన జీవన విధానంలో మనం తినే ఆహారంలోనే మనిషికి రక్షణ కవచం లాంటి భోజనాలు ఉన్నాయనే విషయం మనం మర్చిపోవద్దు. మనది పిజ్జాల కల్చర్ కాదు, మనది కేకుల కల్చర్ కాదు, బ్రెడ్ల కల్చర్ కాదు. మన కల్చర్ ప్రపంచంలో విశ్వగురు స్థానం అని చెప్పి. ఎందుకంటే ఉత్తగల్లే ప్రాచీన సంస్కృతి సాంప్రదాయాలు కలిగిన దేశం భారతదేశం. గుర్తుపెట్టుకోండి. అమెరికా లాంటి దేశాలు కొత్తగా ఏర్పడ్డ ఖండాలని, కానీ మొత్తం ప్రపంచంలో మానవాళికి ఆదర్శవంతంగా ఉండేటువంటి దేశం భారతదేశం అనే విషయం మనం ప్రాచీన కల్చర్, మన సంస్కృతి, మన సాంప్రదాయాలు, మన ఆచరణలు, మన భోజనపు అలవాట్లు, మన వేషభూషణలు, మన నమ్మకాలు, మన విశ్వాసాలన్నీ కూడా ప్రపంచానికి ఆదర్శవంతం. వ్యక్తులు ఒకనాడు అవుట్డేటెడ్ భారతీయ సంస్కృతి సాంప్రదాయ అవుట్డేటెడ్ అని చెప్పిన దేశాలు కూడా ఇవాళ మనల్ని ఆచరించే పరిస్థితికి వచ్చిన విషయం మనం మర్చిపోవద్దు. ఇవాళ మీకు గుడ్ న్యూస్ చెప్తున్నా. రాజకీయంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, మేధా సంపత్తితో కావచ్చు, అమెరికా చైనా తర్వాత భారతదేశం 3వ స్థానాన్ని సంతరించుకున్నది. ఇవాళ మీరంతా డాక్టర్లు అవుతున్నారు. ఇవాళ గ్లోబల్ విలేజ్గా మారిపోయింది. ప్రపంచమే గ్లోబల్ విలేజ్గా మారిపోయింది. ఎవరు ఎక్కడైనా పోవచ్చు, ఎక్కడైనా పని చేసుకునేటువంటి పరిస్థితి వచ్చింది. ఇవాళ మీ హోమియోపతికి పుట్టినిల్లు నాకు తెలిసి జర్మనీ అనుకుంటా. జర్మనీ కదా, జర్మనీ అనుకుంటా. ఇవాళ మీ డాక్టర్లు కూడా చదువుకున్న తర్వాత ఎక్కడైనా పోయి మనం వృత్తి చేసుకోవచ్చు. ఒకప్పుడు బ్రెయిన్ డ్రెయిన్ నిషేధించబడ్డది, తప్పుగా భావించింది. ఇవాళ బ్రెయిన్ డ్రెయిన్ అనే మాట లేదు. ఇవాళ మీకు తెలుసో తెలియదో
ప్రపంచంలో అతి ఎక్కువ మేధా సంపత్తితో కూడిన యువశక్తి కలిగిన దేశం భారతదేశం మాత్రమే. జనాభాలో చైనా నంబర్ 1 చెప్పేది మనం మాట్లాడుకుంటామో, ఆ తదుపరి మాత్రమే భారతదేశం అని మనం మాట్లాడుకుంటామో, కానీ భారతదేశం ఇవాళ చైనా కంటే కూడా మేధా సంపత్తిలో ఇవాళ యువశక్తి కలిగిన దేశంలో భారతదేశమే నంబర్ 1 గుర్తుపెట్టుకోండి. అందుకే చాలామంది భయపడుతుంది ఏంటంటే, మిగతా దేశాలు కూడా ఆలోచిస్తున్నారు ఏంటంటే, భారతదేశం చాలా దూసుకుపోతూ ఉంది, భారతదేశం ప్రపంచంలో గొప్ప దేశంగా ఎదుగుతుందని చెప్పి భయపడుతున్నారు. అందుకనే అనేక రకాల కుట్రలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. భారతదేశ పురోగమనాన్ని, భారతదేశం యొక్క అభివృద్ధిని చూడలేని వారు కూడా ఉంటారు ఇక్కడ. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఒక సుస్థిరమైన పరిపాలన కాన్ఫిడెన్స్ లెవెలే పెరిగిపోయింది. ఒకప్పుడు భారతదేశం అంటే పేద దేశం, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, నేపాల్ ఇట్లాంటి దేశాలన్నీ కూడా థర్డ్ వరల్డ్ కంట్రీస్గా ఉండే. కానీ ఇవాళ భారతదేశం అంటే థర్డ్ వరల్డ్ కంట్రీ కాదు. భారతదేశం రేపు నంబర్ 1 స్థానాన్ని సంతరించుకోవడానికి పోటీ పడుతున్న దేశం. 11వ ఆర్థిక వ్యవస్థ ఉన్న భారత్ 5వ ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది. రేపు 3వ ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని చెప్పి భావిస్తుంది. తప్పకుండా ప్రపంచానికి భారతదేశం ఒకనాడు విశ్వగురు, ఇవాళ మళ్ళీ ఆ విశ్వగురు స్థానాన్ని సంతరించుకునే క్రమంలో ఉన్నాం మనం. దానికి ఇవాళ మనం అందరం ఎంత అబ్దుల్ కలాం గారు చెప్పినా, డాక్టర్ కుట్టారి గారు చెప్పినా ఒకటే ఒక మాట ఉంటుంది, దేశ పురోగమనం, దేశ అభివృద్ధి తరగతి గదిలో నిక్షిప్తమై ఉంటుందని చెప్తారు. ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఇన్నోవేషన్స్ ఇవాళ మనం చూస్తాం. ఒకప్పుడు స్టార్టప్లు తక్కువ ఉండే, ఇవాళ లక్షల్లో స్టార్టప్స్ అయిపోయినాయి. అంటే రీసెర్చ్ ఈజ్ గోయింగ్ ఆన్. కాబట్టి ఇవాళ యువశక్తి కలిగిన మనం, డాక్టర్లుగా మీరు పట్టాలు పొందుతున్న మీరు ఆకాశం అద్దెగా పనిచేసే ప్రయత్నం చేయాలి. మాలాంటి వాళ్ళం అయితే మేము ఎప్పుడు అనుకుంటూ ఉంటాం, మీరు చదువుకున్నప్పుడు మేము అనుకోలే ఒక ఉద్యోగం చేసే అవకాశం వస్తుందని చెప్పి. కానీ మీరు ఉద్యోగానికి పోలే, ఎందుకంటే మా కాలం మీద మేము బతకాలి, మేమే 10 మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి రావాలని చెప్పి భావించింది. అందువల్ల మీరు మీ జీవితంలో నాట్ పాసిబుల్ అనేది మీ డిక్షనరీలో ఉండొద్దు. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ త్రూ కమిట్మెంట్ అండ్ కన్విక్షన్. ఎవరు పుట్టుకతోటే మేధావులు కారు, పుట్టుకతోటే ధనవంతులు తక్కువ మంది ఉంటారు. ఇవాళ మేధా సంపత్తి, కమిట్మెంట్ ఎవరి దగ్గర ఉంటుందో వాళ్ళు గొప్పగా ఎదిగే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇవాళ అలోపతి డాక్టర్లు కావచ్చు, హోమియోపతి డాక్టర్లు కావచ్చు, ఆయుర్వేద డాక్టర్లు కావచ్చు, ఎవరు డిగ్రీలు పేర్లు వేరు ఉండొచ్చు, పద్ధతులు వేరు ఉండొచ్చు. కానీ ఇవాళ ఆయుర్వేద డాక్టర్ దగ్గర ఒక్కొక్కసారి టోకన్ దొరకవు, హోమియోపతి డాక్టర్ దగ్గర టోకన్ దొరకవు. వారం రోజులు వెయిట్ చేయాలి టోకన్ల కోసం, అట్లాంటి పరిస్థితి. అందుకనే మీరు పట్టాలు పొందుతున్న మీరు చదవడం ఎంత ఇంపార్టెంటో నాకు తెలిసి, డాక్టర్ కోర్సులో చదవడం ఎంత ఇంపార్టెంటో, చదివిన దాన్ని అప్లై చేసే క్రమంలో ప్రాక్టికల్ నాలెడ్జ్ అంతకంటే గొప్పదన్న విషయం మర్చిపోకండి. అసలు కొంతమంది చేయి పట్టుకుంటేనే చెప్పగలిగే స్థాయిలో ఉంటారు. కాబట్టి మీరు పట్టాలు పొందే మీరు ఇవాళ మాకు ఉద్యోగం రాలేదు, ఇది లేదు అనే పద్ధతి కాకుండా మీరు ఎక్కడైనా, ఎందుకంటే ప్రపంచంలో మనుషులంత వరకు వైద్యం అవసరం ఉంటుంది. వైద్యో నారాయణో హరి, మనం వైద్యుని దేవుళ్లాగా చూసేటువంటి వ్యవస్థ. కాబట్టి మీరు చాలా బాధ్యతాయుతమైనటువంటి కర్తవ్యాలు ఉన్న విషయం మేము మర్చిపోవద్దు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మనీ ఓరియంటెడ్ సర్వీసెస్ కంటే కూడా ఇవాళ పేదవాళ్ళకి అండగా ఉండి ఆపద వచ్చినప్పుడు పేషెంట్ని మంచిగా ఆదుకునే ప్రయత్నం ఉండాలి. పొలిటికల్ లీడర్కి ఎట్లయితే ప్రజలు వస్తే మేము వాళ్ళని సాటిస్ఫై చేసి పంపుతామో, డాక్టర్లు కూడా ఎదగడానికి ఒకటి ఉంటుంది, వచ్చిన పేషెంట్ని కడుపు నిండా మాట్లాడి వాళ్ళు చెప్పే కష్టమంతా విని దానికి పరిష్కారం చెప్పగలిగితే నేను దేవుళ్ళగా పూజించేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇవాళ మీరు డాక్టర్లుగా
మంచి పేరు సంపాదించుకోవడానికి ఏం మార్గాలు మీకు తెలుసు కాబట్టి వాటిని అన్ని అన్వేషించుకొని గొప్ప వాళ్ళగా ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ